కాటేస్తున్న కాలనాగు. అవును, మీరు విన్నది నిజమే, కాటేస్తున్న కాలనాగు. ఇంతకీ కాలనాగు ఏంటి అని అనుకుంటున్నారా? నంద్యాల జిల్లాలో రెచ్చిపోతున్న ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంబంధించిన వ్యవహారం ఇది. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి బినామీ చెప్పి భారీగా భూ కాల్మని దందాలు చేస్తున్నాడు. స్టోరీలోకి వెళ్తే కాలనాగు కాటేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ రియల్ నాగు కన్ను పడితే కూడా అంతే. కోట్ల విలువైన భూములు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అక్కడ వాలిపోవడం, ఎంతో కొంత ఇచ్చి తన బినామీల పేరు మీద అగ్రిమెంట్లు చేసుకోవడం, ఆ తర్వాత వివాదం లేకుండా వివాదం సృష్టించడం, అమౌంట్ కట్టకుండా వేరే వాళ్ళకు అమ్మకుండా అడ్డుకోవడం, చివరకు తక్కువ ధరకు భూమిని సొంతం చేసుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన అక్రమాలు భూదందాలకే పరిమితం కాలేదు. భూ యాజమాన్యాలకు అప్పులు ఇవ్వడం, అప్పు ఇచ్చే సమయంలో బ్లాంక్ చెక్కులు, ప్రామిసరీ నోట్లు తీసుకోవడం, వాళ్ళ భూమి నచ్చితే ఎప్పటికీ అప్పు తేవకుండా తిప్పుకోవడం, చివరకు భూమి కొట్టేయడం ఆయన గారి మరో దందా. ఇలా గత కొన్నేళ్లుగా నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు చెప్పి భారీగా భూ కాల్మనీ దందాలు చేసి కోట్లకు పడగలెత్తారు. ఈ కోవలను ఓ రియల్ వ్యాపారికి 10 కోట్లు అప్పిచ్చి 25 కోట్లు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా ఫోర్జరీ సంతకాలతో చెక్ కేసులు వేసి తన చుట్టూ తిప్పుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. పోలీసులను ఆశ్రయిస్తే టీడీపీ నేతలను అడ్డుపెట్టుకుని బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారం మారిన ఆయన అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని బాధితులు వాపోతున్నారు. ఆ కాల్నాగు నుంచి రక్షించి ఆయన అక్రమాలను అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్న వైనంపై ఎస్టీ న్యూస్ ప్రత్యేక కథనం. నంద్యాలలో ఓ కాల్నాగు రెచ్చపోతున్నాడు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన ఈయన తర్వాత ఈ ప్రాంతం జిల్లాగా ఏర్పడడం, భూముల ధరలకు రెక్కలు పెరగడంతో రియల్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే గతంలో అధికారంలోకి వైసీపీకి చెందిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆయన పేరు చెప్పి జోరుగా దందాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా డబ్బు అత్యవసరం ఉండి భూములు అమ్ముకునే వ్యక్తుల గురించి తనకు సంబంధించిన వ్యక్తి చేత భూములు కొనిస్తారు. కొంత అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేయించుకుంటారు. తర్వాత ఎలాంటి వివాదం లేకుండా వివాదం సృష్టించి భూమి ఎవరు కొనకుండా చేస్తారు. డబ్బు అవసరం ఉండి భూమి అమ్ముకుంటామంటే వివాదం వల్ల కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు రాకపోవడం, వేరే వాళ్ళకి అమ్ముదాం అనుకుంటే కొనే వాళ్ళు లేకపోవడంతో యజమాని డిప్రెషన్ లోకి వెళ్లిపోయే సమయంలో ఈయన గారు రంగప్రవేశం చేస్తారు. ఈ పొలం వివాదం వల్ల రిజిస్ట్రేషన్ కాదు, ఎవరు కొనరు, నేను ఏదో ఒకటి చేసి సమస్య పరిష్కారం చేసుకుంటా, నాకు అమ్ము అని ప్రతిపాదన పెడతారు. అప్పటికే విసిగిపోయిన యజమాని ఎంతో కొంత ఇచ్చి తీసుకోండి, సరెండర్ అయ్యే వరకు వేధించడం ఆయన ప్రణాళికలో భాగం. ఇలా నంద్యాల జిల్లాలో ఎంతో మంది పొలాలు కొనడం, వివాదాలు సృష్టించడం, చివరకు తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్మి కోట్లు గడించినట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. కాటసాని పేరు అడ్డు పెట్టుకుని లెక్కలేనంత సంపాదించినట్లు నంద్యాల పట్టణంలో జోరుగా చర్చ సాగుతుంది. భూముల విషయంలోనే కాదు, అప్పులు ఇచ్చి వేధించడంలోనూ కూడా కాల్నాగే సాటి అని చెప్తుంటారు. అప్పులు ఇచ్చింది కొంత అయితే ఎక్కువ మొత్తం ఇచ్చినట్టు ఫోర్జరీ సంతకాలతో ప్రామిసరీ నోట్లు, చెక్కులు సృష్టించి కేసులు వేసి బాధితులకు చుక్కలు చూపించడంలో కాల్నాగ్ ఆరితేరినట్టు తెలుస్తుంది. గతంలో ఓ భూమికి సంబంధించి భూమి యజమానికి 10 కోట్లు అప్పు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ యజమాని భూమి అమ్మకుండా ఆయన ఇచ్చిన అప్పుకు వడ్డీ వేసి 25 కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే భూమిపై కన్నేసిన ఆ కాల్నాగు ఎలాగైనా భూమి దక్కించుకోవాలనే లక్ష్యంతో అప్పు సెటిల్ చేసే సమయంలో భూ యజమానిని చెక్ బుక్ ను దొంగిలించి ఆ చెక్లపై ఫోర్జరీ సంతకాలతో 100 కోట్ల వరకు రాసి అప్పు కట్టాలని బెదిరించినట్లు వైనం. భూ యజమాని సస్యమేర అనడమే కాకుండా బెంగళూరులో కాల్నాగుపై కేసు పెట్టారు. అయితే ఆగ్రహించిన కాల్నాగు చెక్లు బ్యాంకుకు పంపడం, అవి బౌన్స్ కావడంతో జిల్లాలోని వివిధ కోర్టుల్లో సుమారు 45 కేసులు వేసినట్టు కోర్టుల చుట్టూ తిప్పుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలా ఈ భూ యజమాని ఒక్కరే కాదు, ఆయన జాబితాలో ఇలా చాలా మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రియల్ నాగు చేస్తున్న అక్రమాలు నంద్యాలకే పరిమితం కాలేదు, నంద్యాల నుంచి బెంగళూరు వరకు విస్తరించాయి.
బెంగళూరుకు చెందిన ఓ భూ యజమానికి అప్పు ఇచ్చిన అప్పుకు వడ్డీతో సహా కలిపిన ఇంకా అప్పు ఉందని చూపించడంతో విసిగిపోయిన ఆ భూ యజమాని అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. దీంతో ఆయన రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకురావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఆయన మీరే చూసుకోండి అని చెప్పడంతో వారు ఓ పోలీసు ఉన్నతాధికారిని ఆశ్రయించినట్లు సమాచారం. అయితే ఇందులో నుంచి బయటపడేందుకు కాల్నాగు ఓ బడా టీడీపీ నేతను ఆశ్రయించినట్లు తెలుస్తుంది. అధికార పార్టీ నేతను అడ్డుపెట్టుకుని పంచాయతీకి తనకు అనుకూలంగా తిప్పుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. వైసీపీ హయాంలో నేతల అండతో దందాలు చేసిన ఈ కాల్నాగు కూటమి ప్రభుత్వంలో కూడా చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ హయాంలో కాల్నాగు అరాచకాలు అక్రమాలు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డామని కూటమి ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. మరి అధికారులు ఏ విధంగా స్పందిస్తారు, కూటమి నేతలు ఎవరి పక్షాన్ని నిలుస్తారో, కాల్నాగు అక్రమాలకు అడ్డుకట్ట వేస్తారో లేదో తెలియాలి అంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.